అలాగే గైస్ నా పేరు మైత్రావు ఒకటో మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా స్పిరిట్ సినిమా ప్రభాస్ గారికి ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ సినిమా, అది అందరికీ మనకు తెలిసిందే. అండ్ జనరల్గా దాని బడ్జెట్ పరంగా కూడా చాలా స్పెషల్ సినిమా అవుతోంది. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే స్పిరిట్ బేసిక్గా ఎక్కడ కూడా ఎటువంటి డిలేస్ లేకుండా, ఎక్కడ కూడా ఎటువంటి ఏమంటారు వేస్టేజ్ లేకుండా, సో చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్తూ ఆల్మోస్ట్ అనుకున్న కాస్ట్లోనే అయిపోయేటట్టుగా కనబడుతోంది. అండ్ అరౌండ్ 300-350 crores మధ్యలోనే బడ్జెట్ అనుకున్నారు. అండ్ ఆ బడ్జెట్లోనే అయిపోతోంది మొత్తం సినిమా అంతా కూడా. చాలా ఫెంటాస్టిక్ ప్లానింగ్, అంటే ప్రీ ప్రొడక్షన్ బాగా జరిగింది. మ్యూజికల్ వర్క్స్ అన్నీ కూడా ముందు అయిపోవడం వల్ల చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ అయితే ఉందన్నమాట స్పిరిట్ సినిమాకి. సో అందుకని ఇప్పుడు అంతా కూడా అద్భుతంగా నడుస్తోంది, అది వేరే విషయం. అండ్ బేసిక్గా ఇప్పుడు ప్రభాస్ గారు ఇవాళ నుంచి జూలై 22 నుంచి కూడా ఒక 10 రోజుల డేట్లు అయితే ఇచ్చారు. 8 days ఏమో షెడ్యూలు, ఇంకొక 2 days ఏమో ప్యాచ్ వర్క్స్ వాటి ఉంటాయి కదా, సో వాటి కోసం ఇచ్చారనమాట. సో ఒక 10 days అయితే మళ్ళీ స్పిరిట్కి అయితే డేట్స్ ఇచ్చారు. తర్వాత ఈ 10 days అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ ఒక 2 days అలా బ్రేక్ తీసుకొని మళ్ళీ ఫౌజీ షూటింగ్లో అయితే జాయిన్ అవుతారు ప్రభాస్ గారు. ఫౌజీ బేసిక్గా ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. ఎందుకంటే ఫౌజీ చాలా డేట్లు పెండింగ్ ఉన్నాయి చేయాల్సినవి. అండ్ నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు చేసిన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ కల్కి షూటింగ్ అయితే వెళ్తారు. ఓకే, ఇది బేసిక్గా ప్రభాస్ గారి షెడ్యూల్. బేసిక్గా కల్కి బేసిక్గా ఒక 1 week ఇస్తారు మహా అయితే, అంతే. మళ్ళీ ఆ తర్వాత బ్యాక్ టు స్పిరిట్, బ్యాక్ టు ఫౌజీ అన్నట్టే ఉంటుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు మెయిన్ స్పిరిట్ సినిమాకి బేసిక్గా ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ ఎవరు అనేది మనకు ఐడియా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రభాస్ గారు ముందే చెప్పేశారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకే ఇస్తున్నారు అని చెప్పి. సో ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు కర్ణాటకలో డిస్ట్రిబ్యూషన్ కూడా అక్కడ వేరే సురేష్ ఎంటర్టైన్మెంట్స్ అన్న వాళ్ళతో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకే డిస్ట్రిబ్యూషన్ అయితే ఇచ్చారనమాట. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఒక అర్థం కాని ప్రశ్న అయితే ప్రభాస్ గారి ఫ్యాన్స్కి కానీ చాలామందికి కానీ ఉండిపోయింది. ఎందుకని ప్రభాస్ గారు ఇంతలాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి సపోర్ట్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్లో హీరోకి సంబంధం ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా కొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో అవి ఈ వీడియోలో కొంచెం క్లియర్గా చెప్తాను నేను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆదిపురుష్ సినిమా వరకు కూడా ప్రభాస్ గారికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి సంబంధం లేదు. ఆదిపురుష్ నుంచి మటుకు జిడ్డులో తగులుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రభాస్ గారిని. సో ఆదిపురుష్ సినిమా తెలుగులో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. తెలుగులో కొంచెం లాసెస్ వచ్చాయి. ఆ లాసెస్ని కవర్ చేయడం కోసం అని చెప్పి రాజాసాబ్ సినిమా తీశారు. అంటే వాళ్ళతో ఒక మూవీ తీస్తారని చెప్పారు. సో ఆదిపురుష్ 2023లో వచ్చింది, మనకందరూ తెలిసిందే కదా. సో అప్పటికే బేసిక్గా కొంత కమిట్మెంట్ ఉన్నప్పటికీ కూడా సో ఇంకా సరే డన్, ఇంకా చేసేద్దాం అన్నట్టుగా అనుకున్నారనమాట. కాకపోతే త్వరగా అయిపోద్ది, ఒక చిన్న సినిమా లాగా తీద్దాం అనుకున్నారు. సో రాజాసాబ్ బేసిక్గా అనుకున్న బడ్జెట్ ఒకటి, అయిన బడ్జెట్ ఒకటి. అండ్ రాజాసాబ్ యొక్క ఓవరాల్ ఇనీషియల్ బడ్జెట్ అయితే మోస్ట్లీ ఒక 200 crores అంతే. దాని పాన్ ఇండియా సినిమాగా కూడా కాదు, ఒక తెలుగు సినిమా లాగే తీయాలనుకున్నారు. సో ఒక తెలుగు సినిమా లాగే మోస్ట్లీ వర్కౌట్ కూడా చేయాలనుకున్నారు. కాకపోతే ఏంటంటే తర్వాత ఇంకా స్కేల్ పెరిగిపోవడం, తర్వాత మారుతి నోలన్ ఉన్నారు కదా ఆయన. సో ఆయన బేసిక్గా కొంచెం ఎక్కువగా ఆలోచించడం, సో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ అవడం, గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువయ్యి ఆటోమేటిక్గా ప్రభాస్ గారి డేట్లు ఎక్కువ అవడం, 140 days డేట్స్. సో ఆ తర్వాత ఇంక మొత్తం బడ్జెట్ అనేది బాగా పెరిగిపోయి చాలా ఎక్కువ కాస్ట్ అయిపోయింది. ప్రభాస్ గారి డేట్సే 140 అంటే ప్రభాస్ గారు లేని డేట్లు చూసుకోండి. సో మొత్తంగా షూటింగ్ కనీసం 300 రోజులు జరిగింది. RRR రేంజ్లో షూటింగ్ చేశారు రాజాసాబ్ని. అది మరి పరిస్థితి. సో అన్నీ జరగడం వల్ల కాస్ట్ ఎక్కువైపోయింది. కాస్ట్ కటింగ్ ఎక్కడ జరగలేదు, అది టూ మచ్ బడ్జెట్ అయిపోయింది. 400 కోట్ల బడ్జెట్ అయిపోయింది, బట్ రికవరీ చాలా తక్కువ ఉంది. సో అరౌండ్ మళ్ళీ 120 crores దాకా లాస్ అయింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. 120 or 110 crores దాకా లాస్ అయింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో మళ్ళీ ఇంత పెద్ద లాస్ జరిగేసరికి ఇంకా బ్యాక్ టు ప్రభాస్ గారు. మళ్ళీ ప్రభాస్ గారు సరే నేను సపోర్ట్ చేస్తాను ఉండండి అని చెప్పి ఇంకా మళ్ళీ వాళ్ళతో సినిమా తీసే పరిస్థితి లేదు. రాజాసాబ్ అయితే మళ్ళీ తీరు, అదైతే జరగని పని కదా. సో యూబీ క్రియేషన్స్తో కూడా ఎంత పరిచయం ఉన్నప్పటికీ కూడా, ఎంత బాగా క్లోజ్ అయినప్పటికీ కూడా పోస్ట్ ఆదేశం వాళ్ళతో మళ్ళీ ఒక సినిమా కూడా తీయలేదు. ఎందుకంటే ఇట్స్ నాట్ నెససరీ, ఇట్స్ నాట్ రైట్ టు డూ ఆల్సో. ఎందుకంటే ఆయనకున్న లైనప్కి ఆయన చేయాల్సిన సినిమాలు వేరు. ఆయన ఇప్పుడు ప్రజెంట్ బేసిక్గా ఆ ఫోకస్ మీదే ఉన్నారు. మైత్రి వాళ్ళతో ఫౌజీ, తర్వాత టీసీఎస్తో స్పిరిట్, తర్వాత హోంబాలేతో సలార్ 2, తర్వాత ఈ వైజయంతి మూవీస్తో కల్కి 2, ఆ తర్వాత వీలైతే మైత్రి వాళ్ళతోనే ఏమంటారు బ్రహ్మరాక్షసం హోంబాలే కదా, హోంబాలే వాడితో బ్రహ్మరాక్షసం. సో ఇవన్నీ కూడా అనమాట. సో అప్పుడు ఎప్పుడో ప్రభాస్ గారితో సైన్ అప్ అయిపోయింది.
సైన్ అయిపోయింది మొత్తం ఈ 3 సినిమాలకి 575 కోట్లకి డీల్ ప్రభాస్ గారితో. 'సలార్ 2' ఒకటి అండ్ మిగతా 2 సినిమాలు కూడా, ఒకటేమో 'బ్రహ్మరాక్షస్', ఇంకోటి ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే అది ఏది కూడా ముందుకు కదలట్లేదు ప్రస్తుతానికి. సో ఎప్పుడు తీస్తారో ఏం అర్థం కావట్లేదు. సో ప్రశాంత్ నీల్ గారు బేసిక్గా 'డ్రాగన్' ఫినిష్ అయిన తర్వాత ఆయన ఇమీడియట్గా 'సలార్ 2' తీసుకుంటే బెటర్ నన్ను అడిగితే. సో 'డ్రాగన్' ఫినిష్ అయిపోయాక, సో 'డ్రాగన్' 2 పార్ట్లు ఒకటేసారి సైమల్టేనియస్గా తీస్తున్నారు. సో ఒక 2 పార్ట్లు ఫాస్ట్గా రిలీజ్ చేయడానికి. సో అలాగే ఏమన్నా వర్కౌట్ అయ్యి అదంతా అయిపోతే అప్పుడు ఇంకా 'సలార్ 2'కి వచ్చి 'సలార్ 2' తీసుకొని తర్వాత 'KGF 3' తీస్తారేమో నాకు తెలిసి. లెట్స్ సీ, మరి చూడాలి ఏంటి పరిస్థితి అనేది. అయితే యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది కదా. సో ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇప్పుడు అలా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి బేసిక్గా బాగా సపోర్టివ్గా నిలబడ్డారు, అంతా బాగానే ఉంది. బట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డిస్ట్రిబ్యూషన్ చాలా వరస్ట్ ఉంటుంది. హీరో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఎంత కాదన్నా సరే, అన్నిట్లోని కాదు కానీ కొన్నిట్లో మటుకు హీరో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రభాస్ గారు అడిగితేనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్తుంది, లేదంటే బొర్రనోడు ఇవ్వడం మళ్ళీ ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇవ్వడం. ప్రభాస్ గారు ఏంటంటే జాలి హృదయం, సో కొంచెం ఆ సాఫ్ట్ కార్నరు, సో నా వల్ల లాస్ అయ్యారు కదా ఎంత కాదన్నా, సో మళ్ళీ ఎంతో కొంత సపోర్ట్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన నుండి సపోర్ట్ చేస్తారు తప్పిస్తే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్లానింగ్ చాలా వరస్ట్. వాళ్ళు తెలుగు రాష్ట్రాల ప్రొడక్షన్ హౌస్, తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాపర్గా ఉంటుంది వాళ్ళ ప్లానింగ్. ఇంకా హిందీలో ప్రాపర్గా ఉంటుందంటే ఎట్లా నమ్ముతాం మనం? అవని పని అది. సో హిందీలో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అది. హిందీలో కానీ, లేదంటే కన్నడలో కానీ, లేదంటే తమిళ్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళ ప్లానింగ్ చాలా వరస్ట్ ఉంటుంది. సో మిరాయి విషయంలో కూడా నాకు ఎందుకో పీపుల్ మీడియా ప్లానింగ్ వరస్ట్గా ఉంటే హిందీలో ప్రాపర్గా ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రాలేదనిపిస్తుంటుంది నాకు. సో అట్లా అనమాట. సో ఇప్పుడు కన్నడకి వాళ్ళకైతే ఇచ్చారు. సో హోంబాలే వాళ్ళకి ఇస్తారు కదా అంటే అన్నిసార్లు ఇవ్వరు హోంబాలేకి. 'కల్కి 2'కి ఆ మాటకు వస్తే వేరే వాళ్ళు చేశారు డిస్ట్రిబ్యూషను. సారీ 'కల్కి 1'కి వేరే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇప్పుడు 'కల్కి 2'కి వాళ్ళే చేస్తారు నాకు తెలిసి. 'కల్కి 1'కి హోంబాలే చేశారు కాబట్టి. సో 'రాజాసాబ్' వేరే వాళ్ళు చేసినట్టున్నారు. సో అలాగా జనరల్గా 'రాజాసాబ్' కూడా వాళ్ళే అనుకుంటా, ఏమో ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మంచి ఏమంటారు బాండింగ్ ఉంటుంది, అది అట్లా కంటిన్యూ అవుతుంటుంది. సో ఏం కాదు బేసిక్గా. కాకపోతే 'స్పిరిట్' అనేది మోస్ట్ హైప్డ్ సినిమా కదా. సో దానికి ఒక ప్రాపర్ రిలీజ్ ఉంటే బాగుంటుంది అనేది ఫ్యాన్స్ యొక్క ఒపీనియన్. సో అది కనుక కరెక్ట్గా లేకపోతే ఇబ్బంది కదా అన్న పాయింట్ ఉంటుంది. అండ్ ఒకటేదో చదివాను నేను ఎక్కడో, ప్రభాస్ గారు ఇలాగే కనుక చేసుకుంటూ వెళ్ళినట్టయితే మరొక సావిత్రి అవుతారని చెప్పి. అంటే సావిత్రి గారు బేసిక్గా చాలా దానగుణంతో ఉండడం వల్ల ఆవిడ చాలా స్ట్రగుల్ అయ్యారు, చాలా ఇబ్బంది పడ్డారు అనేది మనకందరికీ తెలిసిన విషయం కదా. సో ఆ ఆస్పెక్ట్లో ఆలోచించి చాలామంది చెప్తున్నారు అనమాట, ఇలాగ కనుక కంటిన్యూ అయితే ప్రభాస్ గారికి ఇబ్బంది అని చెప్పి. అండ్ అన్నిసార్లు కూడా యాక్సెప్టెన్సీ కూడా ఉండదు. ఇప్పుడు బేసిక్గా సందీప్ రెడ్డి వంగ గారు కూడా ప్రభాస్ గారికి బాగా క్లోజ్. సో దానివల్ల కొంచెం ఇద్దరు సైడ్ నుంచి కొంచెం పాజిటివ్ కన్సర్న్ ఉంటుంది కాబట్టి ఏదో కొంచెం తెలుగు రాష్ట్రాల రైట్స్, కర్ణాటక రైట్స్ ఇచ్చినట్టు ఉన్నారు నాకు తెలిసి 'స్పిరిట్'కి. సో 'స్పిరిట్' బేసిక్గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటుగా మోస్ట్లీ మైత్రి వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేయొచ్చు ఆ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లో. 'స్పిరిట్'కి తెలుగు రాష్ట్రాలు కొంచెం పర్లేదు నాకు తెలిసి, ఎందుకంటే 2 పేర్లు వినబడతాయి కాబట్టి కొంచెం పర్లేదు. బట్ 'రాజాసాబ్' కూడా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళేగా చేసింది, బట్ దెబ్బేసారుగా. ఏవి జీవోలు ఏమి రాలేదు. ఏపీలో వచ్చేస్తాయి, ఏపీలో జీవోలు బాగానే వచ్చేస్తాయి. బట్ తెలంగాణలోనే ప్రాబ్లం. తెలంగాణలో ప్రాపర్గా టైంకి జీవో తెచ్చుకోలేక, ఆ జీవో రాకపోవడం వల్ల హైక్స్ లేక, ప్రీమియర్లకి స్పెషల్ ప్రీమియర్లు కూడా తక్కువ రేటుగా పడిపోయి, నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ప్రైజెస్ ఎక్కువ పడి ఇవన్నీ జరిగాయి అక్కడ. సో ఇలాంటి వరస్ట్ ప్రాబ్లం ఫేస్ చేశారు అప్పట్లో 'రాజాసాబ్' టైంలో. సో 'స్పిరిట్'కి ఆ ప్రాబ్లం ఉండకూడదని కోరుకుంటున్నారు. ఏపీలో ఎలాగో ప్రాబ్లం ఉండదు, ఏపీలో గవర్నమెంట్ చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. తెలంగాణలోనే కొంచెం అనిశ్చితి కొనసాగుతోంది ఈ జీవోల పరంగా, వాటి పరంగా. మరి అది అట్లాగే కనుక కంటిన్యూ అయినట్టయితే ఇంకా మరి ఇంకేం చేయలేము మరి ఇంకా. సో చూద్దాం మరి పరిస్థితి ఏంటనేది. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇది సిచ్యువేషన్. సో 'స్పిరిట్' అయితే మటుకు వాళ్ళకి వెళ్ళింది. సో హీరో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి సపోర్ట్ చేయడానికి ఇది రీజను. అండ్ ఒకవేళ 'స్పిరిట్'ని కూడా వాళ్ళు ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోతే దయచేసి వాళ్ళని వదిలేస్తే బెటర్ ఇంకా. నిజంగా చెప్తాను, ఎందుకంటే 'రాజాసాబ్'ని కూడా రిలీజ్ ప్రాపర్గా హ్యాండిల్ చేసి ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చును. జననాయకని కూడా లేకుండా పోయినందుకు ఇంకా బెటర్గా రిజల్ట్ వచ్చును, కానీ రాబట్టుకోలేకపోయారు, ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. సో అలాంటి ప్రాబ్లం ఉంది ఎంత కాదన్నా. సో అందుకనే కొంచెం మేలుకొని కొంచెం దూరంగా ఉంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్కి, జనరల్ ఆడియన్స్కి కూడా, ఇప్పుడు మూవీస్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి బేసిక్గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా చిరాకు తెప్పిస్తుంది. సో అందుకే వాళ్ళకి కూడా ఇబ్బంది, ఎవరికైనా సరే చిరాకే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజింగ్ అంటే. చూద్దాం మరి ఇంకా ఈసారైనా కొంచెం బెటర్గా హ్యాండిల్ చేసి, బెటర్గా రిలీజ్ చేసి, బెటర్గా ఏమైనా డీల్ చేస్తారేమో సిచ్యువేషన్. చూద్దాం మరి ఇంకా. సో అది గైస్. సో మీ అభిప్రాయం ఏంటి? పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి 'స్పిరిట్' కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం అండ్ తెలుగు రాష్ట్రాలు కూడా ఆల్మోస్ట్ PMFఏ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి దాని మీద.
సో దట్స్ గైస్ దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాగా మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.